హాయ్ అండి. ఈరోజైతే కొత్తగా మనకు బ్లౌజ్ డోరీలు ఎలా కుట్టాలో చూపిస్తాను. మనం టైలరింగ్ చేసే వాళ్ళం ఏదో కొత్తగా కుట్టాలి, ఏదో కొత్తగా చేయాలని అనుకుంటున్నాం. ఏదో ట్రై చేస్తూనే ఉంటాం కుట్టినప్పుడల్లా కస్టమర్ల కోసం. నేనైతే ఇప్పుడు డోరీలు అయితే కుట్టానండి. ఏ విధంగా కుట్టాలో చూపిస్తాను ఈ వీడియోలో. ఇలా చూడండి ఫ్రెండ్స్, ఇలా వస్తుంది మనం కుడితే. ఏదో కొత్తగా చేయాలనే ఉంటుంది మనం టైలరింగ్ చేసే వాళ్ళము. ముందుగా ఇట్లా క్లాతులు మనం రౌండ్గా కట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనం సైజ్ పెద్దగా కావాలనుకుంటే పెద్దగా, కొంచెం మీడియం కావాలంటే మీడియం. సర్కిల్గా మనం ఇట్లా సర్కిల్ కట్ చేసుకోవాలి. ముందుగా ఒక క్లాత్కి మాత్రం సర్కిల్గా కట్ చేసుకొని మళ్ళీ అదే క్లాత్ ఇంకో క్లాత్ మీద పెట్టి మనం దాని అవుట్లైన్ మొత్తం కుట్టుకోవాలి. పాదం మందమే పెట్టి కుట్టాలండి. ఇలా మనం టైలరింగ్ చేసే వాళ్ళం కస్టమర్స్కి ఏదో ఒకటి కొత్తగా కుడితేనే మనకు కస్టమర్స్ వస్తుంటారు కదండి. ఏదో ఒకటి ట్రై చేస్తూనే ఉండాలి. మనం ఇది దాని సైడ్కి ఉంటే అంచులు కట్ చేసుకోవాలండి. చిన్న కాట్ వేసుకొని కట్ చేసుకొని దాన్ని సీదా తీయాలండి. ఏదన్నా చేతితోటైనా సరే అండి, ఏదన్నా కొంచెం మనం డోరీ తీసే దాంతోటైనా సరే తీయచ్చు. నేనైతే చేతితోనే తీస్తున్నాను. తీసాక కొంచెం సర్కిల్ మొత్తం లేవల్ వచ్చేటట్టు ఇట్లా దేంతో ఒక దాంతో మనం ఇట్లా లేవల్ చేసుకోవాలి. చేసుకున్నాక మనం అవతల సైడ్ మాత్రం కట్టున్న సైడు లోనికేసి మనం సీదా మనం ఫోల్డింగ్ చేసుకొని డోరీ పెట్టుకొని ఇట్లా మిడిల్గా పెట్టుకోవాలండి. యువతల సైడ్ అవతల సైడ్ లేవల్ పెట్టుకొని దానిపైన స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్ కొత్తగా చూసేవారు సబ్స్క్రైబర్ చేసుకోండి, ఫాలో అవ్వండి. దాన్ని ఇప్పుడు సీదాగా ఇట్లా రోజ్ ఫ్లవర్ లాగా మలపాలండి. డోరీ పైకి వచ్చే సైడ్ మనం కిందికి మలుపుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి, లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం చూడండి ఫ్రెండ్స్. ఇట్లా కస్టమర్ల కోసం ఏదో ఒకటి కొత్తగా ట్రై చేసి చూస్తే కస్టమర్స్